అందరికీ జై శ్రీరామ్. భారత మాతాకు జై. ఈరోజు నేను రోజులాగానే వీడియో చూస్తూ ఉంటే మా నత్తి పకోడి అంటే వికేఆర్ విజయ్ కుమార్ అనే ఒక నత్తి పకోడి వీడియో చూశానండి. ఆ వీడియోలో ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరు డిపిటీకి వెళ్ళకండిరా బాబు, వాళ్ళు గట్టిగా కొడుతున్నారు, ఆ దెబ్బలు మనం తట్టుకోలేకపోతున్నాం, అందుకని నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను వంగలేక మంగళవారం అంటున్నాను కాబట్టి అదే మీరు కూడా ఫాలో అయిపోండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఏ డిబేట్కి పాల్గొనకండి అని చెప్పేసి అంటున్నారు. అది ఏంటో చూడండి, మీకే అర్థమవుద్ది. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నాకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచంలో సోషల్ మీడియా అధికంగా విస్తరించింది. ఈ సోషల్ మీడియా ద్వారా క్రైస్తవ సమాజంలో ఉన్న ఎందరో పెద్దలు, దైవజనులు విస్తారమైన స్వార్థ పరిచయను జరిగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి కూడా ఉంది. ఒక కలుషితమైన వాతావరణం అనేది సమాజంలో ఏర్పడుతుంది. ఎవరైతే దుర్బోధ చేస్తున్నారని భావించి వారిని యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా ఖండించామో, వారిని వెంబడించే అనేక మంది దేవుని బిడ్డలకు మనం వ్యతిరేకమై ఇరు వర్గాల మధ్య నువ్వు ఖండించలేదు బాబు, నువ్వు ఎక్కడ ఖండించలేదు. ఎందుకంటే నువ్వు సమర్థించావు మమ్మల్ని. కారణం ఏంటి? మా దగ్గర ఉన్న ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేక నువ్వు సమర్థించేవే తప్ప నువ్వు భయపడి పిరుకోడే పారిపోయావు. ఏ డిబేట్లోనూ పాల్గొనలేకపోయావు. గతంలో ఒక డిబేట్కి నువ్వు వెళ్ళావు, గుర్తుందో లేదు నీకు, నాకైతే గుర్తుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నీ కిడ్నీలు వేడికిపోయి చెమటలు పట్టేసి డబ్బాలతో నీళ్ళు తాగేసి ఆ టవల్లో అన్నీ తీసుకుని ముఖాన్ని తుడుచుకోవడం, నీ ముఖాన్ని పట్టిన చెమటంతా కూడా ఆ టవల్గా తుడుచుకున్నావు. ఇది మర్చిపోయావు నువ్వు. విస్తారమైన స్వార్థ పరిచయను జరిగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి కూడా ఉంది. ఒక కలుషితమైన వాతావరణం అనేది సమాజంలో ఏర్పడుతుంది. ఎవరైతే దుర్బోధ చేస్తున్నారని భావించి వారిని యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా ఖండించామో, వారిని వెంబడించే అనేక మంది దేవుని బిడ్డలకు మనం వ్యతిరేకమై ఇరు వర్గాల మధ్య విభేదాలు రేగి, ద్వేషం రగిలి, క్రైస్తవులు అన్న ఆ పేరుకి లేదా దేవుని కుమారులు అన్న పేరుకే మచ్చ వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా యూట్యూబ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా కొన్ని డిబేట్స్ కూడా జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలా డిబేట్ జరిగినప్పుడు ఇద్దరు వక్తలు లేదా ఇరు వర్గాలు వేరై ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే డిబేట్ లో పాల్గొన్న వారు ఎవరైనా సరే మాదే రైట్ అంటారు తప్ప ఇది సత్యం అని వారు తాము ఇంతకు ముందు కలిగి ఉన్న అసత్యాన్ని విడిచిపెట్టి మాత్రం సత్యంలోనికి రాదు. ఇప్పుడు నేను చెప్పేది అదే కదా, మాది సనాతన ధర్మం, అది ఇప్పుడు ఉన్నది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. మీ క్రిస్టియన్సీ అనేది ముండమోపి మతం ఈ మధ్యకాలంలో వచ్చింది. అది యేసు అనేవాడు లేడు, యేసు అనేవాడు 45 మంది ఉన్నారు, కానీ దేవుడు అనేవాడు లేడు అని చెప్పేసే కదా మేము చెప్పేది. మరి నువ్వెందుకు గ్రహించి నువ్వు ఇట్లా ఆ చీకట్లో నుంచి వెలుగులోకి నువ్వు రావచ్చుగా? ఎంతసేపు ఆ చీకట్లో పట్టుకుని చీకట్లో పడి ఆడకపోతే ఎవరు వస్తారు మీ మతంలోకి? మేము రావాలా? ఏముంది రావాలి? మీరు బొకడాగా ఎంచుకోలేక మరి మనము సత్యాన్ని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉంటాం. ఇక కొన్ని సందర్భాల్లో అయితే మనము తగ్గించుకుని సత్యాన్ని ఒప్పుకుందామన్నా, సత్యాన్ని తెలియజేసి ఎదుటి వారిని ఒప్పించాలన్నా ఒప్పుకోని వారంటూ ఉంటారు. వారికి ఎంత చెప్పినా వినరు. వినకపోగా తాము చెప్పిందే రైట్ అంటారు. తాము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు. చెప్పుకోలేక ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, మీ యేసు కొట్టిన మేకులు 3 అంటున్నావు నువ్వు. మీ వాళ్ళు ఏమంటున్నారంటే కాదు 2 అంటున్నారు మీ వాళ్ళు. ఇలాగా 3 2 అనే కన్ఫ్యూజన్లో మీరు ఉన్నారు. ముందు మీరు ఒక లెక్క తీల్చుకోండి. 2 కొట్టాడా 3 కొట్టాడా? అసలు మేకులే కొట్టలేదా? కొయ్యకు వేలాడాడు అంటే ఊరేశారని కూడా కొంతమంది అంటున్నారు. మరి ఊరేశారా, 2 మేకులే కొట్టాడా, 3 మేకులే కొట్టాడా అనేది మీకే ఒక క్లారిటీ లేదు. ఇంకా మిగతా వాళ్ళకి మీరేం క్లారిటీ ఇస్తారు? మీ బొందా. పైగా మేరీ పరిశుద్ధురాలు ఏమీ కాదు. పేంత్ర అనేవాడుతో ఈ యేసునికి అంది. ఈ యేసు ఏం పరిశుద్ధుడేం కాదు. ఎందుకంటే మేరీ రక్తం వీడి ఒంట్లో ఉంది కాబట్టి వీడి రక్తం కూడా పరిశుద్ధమైన రక్తమే కాదు. ఈ యేసు కూడా దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు. మరి నువ్వెలా నమ్ముతావురా నాయన? గర్వంతో, పొగరబోతుతనముతో నేను చెప్పిందే రైట్, నాదే రైట్, నేనే గొప్ప అనే స్వభావం కలిగిన వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారు తమకు తాము ఏమనుకుంటారంటే నేనే జ్ఞానిని అని అనుకుంటారు.
బైబిల్ దగ్గర నీలాగా నేనే జ్ఞానిని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వే మహాజ్ఞాని అని చెప్పి నువ్వు అలా అనుకుంటున్నావు కదా. అదే విధంగా ఎవరైనా సరే వాడు నిజాన్ని నమ్ముకున్నప్పుడు జ్ఞాని అని అనుకుంటాడు, ఎందుకంటే వాడు జ్ఞానే కాబట్టి. జ్ఞానవంతుల యొక్క జ్ఞానాన్ని తీసేస్తే మీ దేవుడు అనేవాడు మీ యెహోవా తీసేస్తా అంటున్నాడు. జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని తీసేస్తా అంటున్నాడు. మరి మా పరమాత్మ అలాగ అంటలేదు, జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు, ఇంకా పెంపొందిస్తా అంటున్నాడు. అని అనడం అనేది దేవుడు ఘోరంగా తప్పుపడుతున్నాడు. దానికి సంబంధించి దేవుడు ఒక మాట చెప్పాడు, ఒకసారి బైబిల్లో నుంచి చూద్దాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయం 12 వచనం నుంచి చూడగలిగితే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 12 వచనం. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వారిని చూచితివా? ఈ సోషల్ మీడియా విస్తరించిన తర్వాత తానే జ్ఞానిని అని అనుకున్న వారు ఎక్కువ మన కంటికి కనబడుతూ ఉంటారు, తారసపడుతూ ఉంటారు. అలాంటి వారి గురించి మాట్లాడుతున్న మాట. తన దృష్టికి జ్ఞానిని అనుకునే వారిని చూచితివా? వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువట. అలాంటి వాడిని ఒప్పించే కంటే, అలాంటి వాడిని గుణపరిచే కంటే, అలాంటి వాడితో సత్యాన్ని ఒప్పింపచేసే కంటే మూర్ఖుడిని గుణపరచుట. నువ్వు ఒక వాక్యం చూపించాక నేను ఒక వాక్యం చూపిస్తాను. నేను తక్కువ తినానా? నీకంటే 10 ఆకులు ఎక్కువ తినాను కాబట్టి నేను ఒక వాక్యం చూపిస్తాను. నాకు రాదు ఆ వాక్యాలు చూపించడం, నీకే వచ్చేయండి. ఏమమ్మా విజయ్ కుమారా, నువ్వే పెద్ద గొప్పోడివి, నువ్వే పెద్ద మేధావి అని చెప్పి అనుకుంటే నేను ఎలా ఊరుకుంటా? మరి నాకు తెలిసింది నేను చూపిస్తా కదా. యెషయా 29:14 ఇక్కడ చూడు. కాబట్టి చూడండి, ఈ ప్రజల మధ్య ఒక మహా ఆశ్చర్యకరమైన పని చేస్తాను, అద్భుతం వెనక అద్భుతాన్ని చేస్తాను అని అన్నాడు. ఏం చేస్తాడు అంటే, ఇదిగోండి ఈ కింద ఉందే, వారి జ్ఞానుల జ్ఞానం నశించిపోతుంది, వివేకం అదృశ్యమై పోతుంది. అంటే జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని తీసేస్తారంట మీ యేసు, మీ యెహోవా. మరి మీ యెహోవా తీసేసేటువంటి ఈ బైబిల్ మాకెందుకు నాయనా? బాబు ఎవరికన్నా చిన్నపిల్లలు ఉంటాయి, వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెప్పుకో, మాకు చెప్పకో. ఈ జ్ఞాన గ్రంథం గురించి, జ్ఞానం లేని గ్రంథం గురించి ఎవరైనా వెర్రి వెంగళప్పలు ఉంటారో వెళ్ళి వాళ్ళకి వెళ్ళి చెప్పు, మాకు చెప్పకో. అర్థమైందా? మిత్రులారా, నేను మీకు ఇంకొక వాక్యం చూపిస్తాను. జ్ఞానంలో ఒక జ్ఞానాన్ని తీసేస్తే మీ యెహోవా మాకెందుకు బాబు? మాకు జ్ఞానాన్ని ఇచ్చే పరమాత్మ చాలు, మాకు పరమాత్మ ఉన్నాడు. నీకు తెలియదే బాగా సంగతి. మేము పరమాత్మ నమ్ముకుంటామే తప్ప నిన్ను నమ్ముకోం కదా. ఎక్కడుందో వచ్చిందండి. శ్రీ వైభవం షాపింగ్ మాల్ నందు సంక్రాంతి శుభాకాంక్షలతో సరికొత్త స్టాకు మరియు ఆదికాండము 38వ అధ్యాయము 15-16 వచనాల్లో సొంత కోడలతో సంసారం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 8వ వచనంలో అత్తతో సంసారం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 11-12 వచనాల్లో కొడుకు తల్లితో సంసారం. 2వ సమూయేలు 13వ అధ్యాయం 11-14 వచనాల్లో సొంత అన్న చెల్లెలని రేప్ చేసి పాడు చేశాడు.
అయినా మన బైబిల్ దేవుడు ఎటువంటి శిక్ష వేయలేదు. 2 సమూయేలు 16వ అధ్యాయం 22వ వచనం. దావీదు తప్పు చేస్తే అతడి భార్యలని ఎంతో దారుణంగా శిక్షించటం, కొడుకుతో తల్లులని పాడు చేయించటం, సెక్స్ చేయించటం బైబిల్ దేవుడి తీర్పు. సామెతలు 5వ అధ్యాయం 19వ వచనం. భార్యలను చూసి కాదు, సల్లు చూసి ఆనందించమంటుంది పరిశుద్ధ గ్రంథము. పరమగీతం 1:13. నా ప్రియుడు ఎలాంటి వాసన వస్తున్నాడు, నా సల్లుకు రాసుకున్న అత్తర లాంటి వాసన వస్తున్నాడు. పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం. నా ప్రియుడు యాపిల్ చెట్లో నిటారుగా సన్నంగా అందంగా ఉన్నాడు, వాడు నిలబడితే వాడు పండు నా నోట్లో పెట్టుకుని సీకితే చాలా తీపిగా చాలా టేస్టీగా ఉంది అంటున్న ప్రియురాలు. ఇవి బైబిల్ గ్రంథ వాక్యాలు సుమా. పరమగీతము 4వ అధ్యాయం 5వ వచనం. గడ్డిలో ఎగురుతున్న జింక పిల్లల్లా ఏమున్నాయి చెప్పండి. సల్లు అని రాసిన బైబిల్ గ్రంథమా అని వర్ణించిన బైబిల్ గ్రంథమా. పరమగీతము 7:7. ఆ స్త్రీ ఎలా ఉంది, తాటి చెట్టులా నిటారుగా ఉంది. ఆమె సల్లు ఎలా ఉన్నాయి, గెలల వలె ఉన్నాయి. పరమగీతము 7వ అధ్యాయం 8వ వచనం. నీ సల్లు గెలల వలె ఉన్నాయి, నీ ముక్కులో నుంచి వచ్చే వాసన ఆపిల్ పండులో స్మూత్ గా కమ్మగా సమ్మగా ఉంది అంటున్న బైబిల్ దేవుడి గ్రంథం. అయ్యా క్రైస్తవ విశ్వాసులారా, పాస్టర్లులారా, ఈ బైబిలు జనులకు ఏం నేర్పిస్తుంది? వాయు వరుసలు లేకుండా బ్రతకటమా? అదండి మిత్రులారా, బైబిల్ గ్రంథం అనేది, బైబిల్ పుస్తకం అనేది జనాలకి ఏ విధంగా కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఈ పిచ్చి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పే సొల్లు మాటలు తప్ప వీళ్ళ దగ్గర ఎటువంటి ఇది లేదు. దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. అలాంటి వాడితో సత్యాన్ని ఒప్పింపజేసే కంటే మూర్ఖుడిని గుణపరచుట మంచిదట. అంటే దేవుడు నీలాంటి మూర్ఖులు ఎలాగో గుణపరచలేరా? మీలాంటి మూర్ఖులు అందులోనే పడి సత్తారు, ఆ మురికిలోనే పడి సత్తారు. గాడిద నా కొడుకు, గాడిద నా కొడుకు. మూర్ఖునికి మించిన మూర్ఖుడు, నువ్వే మూర్ఖునికి మించిన మూర్ఖుడు, తానే జ్ఞానిని అని విర్రవీగేవాడు. నీలాగా ప్రమాదం దేవుడు బిడ్డలారా. దేవుడు ఎందుకింత నొక్కి ఒక్కారించి చెప్పాడు అన్నది మనం ఆలోచించాలనుకుంటున్నాం. ఆ కథ నేను చెప్పే కంటే దానిని నాకంటే ముందుగా ఒక ప్రొఫెసర్ గారు, లోకంలో అన్యునిగా ఉన్న ఒక ప్రొఫెసర్ సమాజాన్ని మోటివేట్ చేయడానికి ఆ కథను తాను ఉదాహరణగా తీసుకున్నారు. నేను చెప్పే కంటే ఆయన ద్వారా ముందుగా చెప్పాను. బాబు బతికించావు, నువ్వు కానీ చెప్తావేమని చెప్పేసి భయపడి వచ్చావు. ఇప్పుడు దాకా నువ్వు చెబితే ఆ కథగా ఆ అర్థం కాక మా చుట్టూ మేము మీక్కోవాలా అన్నది నా కొడుకు. విని అందులో ఉన్న సారాన్ని కూడా మీరు గ్రహించాలని నేను మనవి చేస్తూ, అంతకు ముందే దేవుడు ఏనాడో వందల వేల సంవత్సరాల క్రితమే చెప్పిన ఆ మాటను బట్టి తానే జ్ఞానిని అని అనుకున్న వాడితో వాదించడానికి సిద్ధపడకండి. విందాం ఆ కథ ఏంటో. ఓ అడవిలో ఓ రోజు గాడిదకు పులికి మధ్య వాదన బలైంది. ఏమిటా వాదన? ఆకుపచ్చ గడ్డిని చూసి గాడిద ఈ గడ్డి బ్లూ కలర్లో ఉంది, నీలి రంగులో ఉంది అని మాట్లాడింది. వెంటనే పులి అట్లెట్లా అంటావు, అంత క్లియర్గా అది ఆకుపచ్చ కలర్లో కనబడుతుంది, పచ్చిగడ్డి గ్రీన్గా ఉంది, గ్రీన్ గ్రాస్ కదా, అది బ్లూ లాగా ఎలా అనిపిస్తుంది నీకు అని అడుగుతుంది. గాడిద వినదు, ఖచ్చితంగా ఇది బ్లూ కలర్లోనే ఉంది, గడ్డి బ్లూ కలర్లో ఉంది, నీదే తప్పు, నీకే సరిగా కనబడం లేదు అంటూ పులితో వాదించింది. పులి ఏం మాట్లాడాలో అర్థం కాలే. ఏం గాడిద ఇలా వాదిస్తోంది? కాదు గాడిద, ఇది గ్రీన్ కలర్లోనే ఉంది, నీవే పొరపడుతున్నావు అని చెప్పింది. గాడిద వినలే, ఎట్టి పరిస్థితుల్లో నీదే తప్పు, ఇది బ్లూ కలర్లోనే ఉంది అని వాదించింది. చివరికి వాదన పెరిగి పంచాయతీ తీర్చడానికి అడవికి రాజైన మృగరాజు సింహం దగ్గరికి గాడిద పులి వెళ్ళాయి. గాడిద గడ్డిని చూపెట్టి ఇది బ్లూ కలర్లో ఉంది కదా మహారాజా అని అడిగింది. పులి చూడండి మృగరాజా, మీరే చూడండి, ఈ పచ్చగడ్డిని చూసి బ్లూ కలర్ అంటోంది గాడిద అన్నాడు. మీరే చెప్పండి ఇది ఏ కలర్లో ఉంది అని అడిగింది.
సింహం తీర్పు చెప్తూ, నిజమే, గాడిద చెప్పిందే కరెక్టు, ఇది బ్లూ కలర్లో ఉంది, అందువల్ల తప్పుడు వాదన చేసినందుకు శిక్షగా పులిని పనిష్మెంట్ ఇచ్చింది. సో గాడిదగా ఆనందం పట్టలేక కేరింతలు కొడుతూ ఎగిరి గంతులేస్తూ గ్రాస్ ఇస్ బ్లూ, గ్రాస్ ఇస్ బ్లూ, గ్రాస్ ఇస్ బ్లూ, గడ్డి నీల రంగులో ఉంది అని ఎగురుకుంటూ ఇతర జంతువులకు చెప్పడానికి అడవిలోకి వెళ్ళిపోయింది. పులి అక్కడే నిలబడి, మృగరాజా, ఇదెక్కడ న్యాయం? ఆ గాడిద కంటే తెలియదు, మీకు తెలుసు కదా, మరి మీరు కూడా అలా ఆ పచ్చగడ్డిని చూసి బ్లూ కలర్లో ఉందని అంటే ఎలా? అందుకు మళ్ళీ నాకు శిక్ష వేయడం ఏంటి అని అడిగింది. సింహం నవ్వి ఆ పులిని చూసి, ఆ గాడిదంటే తెలియదొక్కది, దానికంటే వివేకం లేదు, పచ్చగడ్డిని చూసి బ్లూ కలర్ అన్నది, నీ వివేకం ఎక్కడ పోయింది? గాడిదతో ఎందుకు వాదన పెట్టుకున్నావు? నేను శిక్ష విధించింది ఆ గ్రాస్తో సంబంధం లేదు, గడ్డితో సంబంధం లేదు, గడ్డి రంగుతో సంబంధం లేదు. నేను శిక్ష విధించింది గాడిదతో అనవసరంగా, తెలివి తక్కువ గాడిదతో తెలివైన పులి వాదన పెట్టుకున్నందుకు శిక్ష విధిస్తున్నాను. వాదన పెట్టుకోవడమే కాదు, ఆ పంచాయతీ తీర్చమని నా దగ్గరికి వచ్చి నా సమయం కూడా వృధా చేసినందుకు శిక్ష విధిస్తున్నాను అని చెప్పింది. ఈ కథ మనకి ఏం చెప్తోంది అంటే, మన జీవితంలో కూడా మనం చాలా మందితో వాదన పెట్టుకుంటాం. ఇంట్లో వాదిస్తాం, కాలనీలో వాదిస్తాం, అపార్ట్మెంట్లో వాదిస్తాం, ఫ్రెండ్స్ దగ్గర వాదిస్తాం, ఆఫీసుల్లో వాదిస్తాం. నిరంతరం మన జీవితంలో ఒక కీలకమైన భాగం వాదన. ఎవరితో వాదిస్తాం? అహంకారంతో, తాను చెప్పిందే రైట్ అనే వారితో వాదిస్తాం. అవివేకంతో, అజ్ఞానంతో మాట్లాడే వారితో వాదిస్తాం. సో ఈ వాదన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాదనకు కూడా సమబుద్ధీలు ఉండాలి, వాదనకు కూడా అర్థం చేసుకునే వారితో వాదించాలి, తప్పుంటే తెలుసుకొని సవరించుకునే వారితో వాదించాలి. నాదే రైటు, నేను చెప్పిందే రైటు అనే వారితో వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళు మారరు, పైగా మన సమయం వృధా అవుతుంది. అందువల్ల మన శక్తి సామర్థ్యాలు వృధా అవుతాయి, మన మైండ్ క్రాక్ అయిపోతుంది, మనలో కోపం పెరుగుతుంది, మనలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అందువల్ల ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, డోంట్ ఆర్గ్యూ విత్ ఫూల్స్, డోంట్ ఆర్గ్యూ విత్ అన్వైజ్ పీపుల్. అందువల్ల ఈ కథను గనక మనం గుర్తు తెచ్చుకుంటే బహుశా మన జీవితంలో కొంత సమయం, చాలా సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే మన జీవితంలో అనేక సందర్భాల్లో ఈ వాదన మనం పెట్టుకుంటూనే ఉంటాం. చివరకు ఆ వాదనతో మిగిలేది ఏమీ ఉండదు, అరుపులు కేకలు తప్ప. అందువల్ల ఎప్పుడైనా వాదన పెట్టుకునే ముందు మీది రైట్ అయినా ఎదుటివాడు అవివేకంతోనో, అజ్ఞానంతోనో, అహంకారంతోనో, ఆధిపత్యం కోసమో అడ్డగోలుగా వాదిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. మూర్ఖం సే కాం పడేతో చుప్చా బయట అచ్చా హే అని ఇందులో సమతుంది. మూర్ఖులతో పని పెడితే మౌనంగా ఉండడం మంచిది. విన్నారు కదా? విన్నా. ఇప్పుడు ఆ చెప్పే ఆయన హిందువు, అన్యులు అని చెప్పేసి నువ్వే అన్నావు. ఆయన చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో, పులి సింహం ఉంది కదా, ఆ పులి సింహాలు మేము, గాడిద ఉందే ఆ గాడిద మీరు. ఈ గాడిద కథ నీలాంటి గాడిదలకి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు గతంలో ఎవరికో ఫోన్ చేసినప్పుడు మాటకు ముందు మాటకు తర్వాత 10 సార్లు గాడిద గాడిద అని చెప్పేసి నువ్వు గాడిదవు కాబట్టి గాడిదే తెలుసుకున్నావు. ఎందుకంటే నేను మనిషిని కాబట్టి నేను మనిషిని అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను. కానీ నువ్వేం చేస్తావంటే ఎవరన్నా ఫోన్ చేస్తే గాడిద గాడిద అని చెప్పేసి గాడిదని తెలుసుకుంటున్నావు. నువ్వు గాడిదవి, అడ్డగాడిదవి నువ్వు. చెప్పు. వాదన పెట్టుకునే ముందు అవతల వ్యక్తి మీకు సమబుద్ధియా కాదా అని మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి. ఆ తర్వాతే వాదన. అసలు మాకు సమబుద్ధి ఎవరో లేరురా బాబు. మీ బైబిల్ చదవ కొద్దీ మీకు అలుపు వస్తుందేమో, మాకు ఊపు వస్తుంది. మాతో సమబుద్ధిగా ఉండేవాడంటూ ఎవరో లేరు. గతంలో నేను చూశాను కదా, నువ్వు డిపీట్కి వెళ్ళావు, వంగలేక మంగళవారం అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేసావు, ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి. నీ వల్ల ఏమీ కాక చివరికి మూసుకొని కూర్చున్నావు. ఇక నీకు అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. నువ్వేం చెప్తున్నావంటే
మీ వాళ్ళకు కూడా చెప్తున్నావు, మీరు వెళ్ళకంటారా బాబు, గట్టిగా 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 కొడతారు, వాళ్ళు మామూలు కొట్టరు, బీభత్సంగా కొడతారని చెప్పి అంటున్నావు. ఇప్పుడు నువ్వేం చేసావు, ఒక కథ చెప్పొచ్చావు కదా, మరి నేను ఒక కథ చెప్తాను నీలాంటి వాడి కోసమే. నా చిన్నతనంలో మా ఊళ్ళో ఒకడు ఉండేవాడు నీలాంటి వాడే. వాడు ఏమనుకునేవాడు అంటే నేను మహామేధావిని, బాగా తెలివైన వాడిని అని చెప్పేసి అనుకునేవాడు. వాళ్ళ నాన్న వాడికి ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉండేవాడు, అరే బాబు నీకు అధిక తెలివితేటలు చాలా ఎక్కువరా, నువ్వు బయటికి వెళ్ళకో అని చెప్పేసి అంటుండేవాడు. ఇలా కొంతకాలం జరిగేటప్పటికి రోజు వాళ్ళ నాన్న ఆ మాట చెప్పడం షరా మామూలు అయిపోయింది. వాడు వింటున్నాడు, వీడిలో వీడు ఫీల్ అయిపోతున్నాడు నేను బాగా తెలివైనవాడిని అని చెప్పేసి అని. ఈ కథ నీకే బాగా వర్తిస్తుంది, విను. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిన తర్వాత, ఈరోజు మా నాన్న ఏంటి నన్ను నాకు ఇలా ప్రతిరోజు చెప్తున్నాడో, నేను అలా బయటికి వెళ్ళి చూసి వస్తాను ఎలా ఉందో వాతావరణం అని చెప్పేసి అని అలా ఊర్లోకి వెళ్ళాడు. అక్కడ గేదెలు కాసుకునే ఒక పెళ్ళోడు ఒకడు కనిపించాడు వీడికి, గేదెలు కాసుకుంటూ. వాడి దగ్గరికి వెళ్ళి వీడి పని అనేది వీడు చేసుకోకుండా, ఆడి పని అనేది ఆడు చేసుకుంటున్నాడు, వీడి పని వీడు చేసుకోవచ్చు కదా, చేసుకోకుండా వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే అబ్బాయి నువ్వు బాగా నల్లగా ఉన్నావు కదా, నీ రంగు ఎంత కొన్నావు అని అడిగాడు. ఆ బర్రెలు కాసుకునే పెళ్ళోడు ఏం చెప్పాడంటే, పావలా తక్కువ రూపాయి అన్నాడు. పావలా తక్కువ రూపాయా, పావలా ఎందుకు తక్కువైంది అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు ఆడు ఏం చేశాడంటే లాగు కొంచెం కిందకి లాగి ఆడిది అట్టుపండు బాగా వెనక్కి లాగి చూపించాడంట. ఆ అట్టుపండు చివర ఎర్రగా ఉంటుంది కదా, అందుకు రూపాయి తగ్గింది అన్నాడట. అప్పుడు ఈ మహాజ్ఞాని అనుకునే వీడికి కొంచెం బుద్ధి వచ్చింది. ఇంకా ఎప్పుడూ కూడా ఎవరితోటి కూడా ఈ రకంగా మాట్లాడకూడదు అని చెప్పి నీలాగే మూసుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకంటే నీవు బాగా అతిథులు తేటలు ఎక్కువ కదా, ఇంకెప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి డిప్యూటీకి రాకు. ఇలాగే వీడియోలు ఏదైనా చేయాలి అనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకో. ఎందుకంటే గాడిద ఎప్పుడు గాడిదలాగా ఉండాలి. కర్పూరం వాసన నాకు తెలియదు, ఉప్పు మాత్రం మొయ్యాలి. అది కర్పూరం మొయ్యాలని చూస్తే ఎలా కుదురుద్ది, కుదరదు. విన్నారు కదా మిత్రులారా. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో చూడండి. ఆ ఫోటోలో ఏముందంటే ఇదిగో 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 చూసారా, ఈవిడి పేరు విమల అంట ఈవిడి పేరు. వీడే పెట్టేది పోస్ట్. ఇది ఏం పెట్టాడు చూడండి, నా పరిచర్య నా కుటుంబ పోషణ కొరకు 10 ఏళ్లుగా లక్షలాది రూపాయలు పంపించి నేటి వరకు నన్ను నిలబెట్టి వారిలో ముఖ్యులు ముందున్నది నా ప్రసంగాల ద్వారా నాకు పరిచయమైన మా అక్క విమల గారి ఆవిడ అమెరికాలో ఉంటుందట. విమల గారికి క్రీస్తు నామము కృతజ్ఞతలు. అక్కకు అనారోగ్యంగా ఉంది, దయచేసి నీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే ఈ బొకడాగాడి ప్రార్థన చేస్తే ఇలా యేసు వల్ల కానీ ఈడు వల్ల కానీ వెంట్రుక ముక్క కూడా ఊడదట. అందుకని మీరంతా కలిసి ప్రార్థన అంట చెయ్యండి. ఇది వీడి కెపాసిటీ. మొత్తం మీద వీళ్ళేంటి పరిస్థితి, ఆస్తులన్నీ కూడా దుబ్బేశాడు. ఆవిడ దగ్గర లక్షలాది రూపాయలు దుబ్బేశాడంట. అంటే ఎన్ని లక్షలు ఇచ్చింది మహాతల్లి ఈవిడే. మరి 6 నెలలు నమ్మిందో. ఈవిడ చూస్తే విమల అంటే ఈవిడ మామూలుగా హిందువులాగానే ఉంది, బొట్టు గిట్టు పెట్టుకుని. ఈవిడికి ఇప్పుడు అనారోగ్యం వచ్చింది కాబట్టి ఈవిడ ఆస్తి మొత్తం సంకనాకి ఇచ్చేసాడు వాడు, మొత్తం దోషించుకున్నాడు. ఇప్పుడు ఈవిడ అనారోగ్యంతో ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రార్థన చెయ్యండి అని చెప్పేసి వేడుకుంటున్నాడు దరిద్రుడు. అంటే వీడి వల్ల కానీ ఇలా యేసు వల్ల కానీ ఏం ఉపయోగం లేదు. చూసారు ఇల్లు ఆడదనుకుంటే ఎంత అద్భుతంగా ఉందో, ఎంతమంది దగ్గర డబ్బులు తోసేసి మణిపూర్లో డబ్బులు అది సంఘటన జరిగింది కదా అని చెప్పేసి ఆర్థిక సహాయం కోరి ఎన్ని కోట్లు లాగేసాడు ఇలా కొడుకు. ఈ రోజున ఏదో కౌలు చెప్తున్నాడు. ఇదండి మిత్రులారా, ఇలాంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు, ఇలాంటి వెధవలో. ఈ సన్నాసులు చెప్పే మాటలకే మనమేమీ భయపడ అవసరం లేదు, బాధపడక్కర్లేదు. వీడు ఇలాగే వాగుతూ ఉంటాడు, మనం చేసుకుంటూ పోవాలి. అసలు విషయం ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయకపోతే మనం లావ్ అయిపోతాం. ఈ భయం మనకు ఎలాగో ఉంది కదా, అందుకని లావ్ అవ్వకుండా మనం ఇలాగే సిమ్ముగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, అందంగా ఉందాం. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేద్దాం. జై శ్రీరామ్ అండి. భారత మాతాకు జై.